హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మనం చదవడానికి బెస్ట్ టైం ఏంటి అనేది డిస్కస్ చేయబోతున్నాం. మనం చదవడానికి బెస్ట్ టైం డే టైమా నైట్ టైమా అనే క్వశ్చన్ మీకు చాలామందికి రేస్ అవుతూ ఉంటుంది. నన్ను చాలామంది కూడా అడిగారు. అయితే చూడండి, కొంతమంది చెప్పే వాదన ఏంటంటే ఉదయం 4 గంటలకు లేచి చదవండి, మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుందని చెప్తూ ఉంటారు. సో డే టైంలో నీకు అందరూ ఉంటారు, నువ్వు స్కూల్కి వెళ్ళాలి, అనేక రకాల పనులు చేయాలి, కాకపోతే మైండ్ ఫ్రెష్గా ఉండదు. నీకంటూ నైట్ టైం ఉంటుంది, కానీ నైట్లో మనకు నిద్ర వస్తుంది. సో అప్పుడు మనకు ఏం చేయాలి, అసలు బెస్ట్ టైం ఏంటి చదవడానికి? మనం డే టైంలో చదవాలా, నైట్ టైంలో చదవాలని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఏది ఎఫెక్టివ్గా ఉంటుంది, మన ఎగ్జామ్లో మంచి స్కోర్ పొందడానికి ఏది బాగా పనిచేస్తుంటుంది అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డే టైంలో చదవడం వల్ల, నైట్ టైంలో చదవడం వల్ల తేడా ఏంటి, అసలు ఏది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇప్పుడు చూద్దాం. ఉదయం 4 గంటలకి లేచి చదవడం వల్ల ఎగ్దమ్ మైండ్ అనేది ఫ్రెష్ అవుతుంది. ఎందుకంటే నిద్రపై లేస్తారు కాబట్టి మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, చాలా ఎఫెక్టివ్గా చదవడానికి బాగుంటుంది. అదేవిధంగా రాత్రి టైం చూద్దాం. రాత్రి టైంలో మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, సైలెన్స్ ఉంటుంది. సో మీరు చదవడానికి కాన్సన్ట్రేషన్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. మీరు నైట్ బాగా చదవాలనుకుంటున్నారు, ఎవరి హ్యాబిట్ అనేది వాళ్ళకి ఉంటుంది. కొంతమంది ఉదయం చదువుతారు, కొంతమంది నైట్ చదువుతారు. సో ఎవరో చెప్పారని మీరు నైట్ 2 గంటలకు పడుకొని ఉదయం 4 గంటలకు లేవడానికి ట్రై చేస్తారు. దానివల్ల ఏమవుతూ ఉంటుందంటే మీ యొక్క మొత్తం స్టడీ మీద చాలా ప్రాబ్లం చూపించడం జరుగుతూ ఉంటుంది. సో మన ఇండియాలో ఎస్పెషల్లీ చెప్పాలంటే ఉచిత సలహాలు ఇచ్చేవారు ఎక్కువగా ఉంటుంది. సో సమాజానికి తగ్గట్టు మనం చేంజ్ కావాలి అన్నమాట. సో అందరూ చెప్పేది వినాలి, కానీ నీకు ఎలా నచ్చితే అలా చేయాలి. సో మీకు నైట్ టైం చదవడం చాలా ఇష్టం అనుకోండి, అలానే చదవండి. మీరు ఉదయం 4 గంటలు చదవాలనుకుంటున్నారు అనుకోండి, మీకు అలా చదవండి. అంటే ఎప్పుడు మీ మనసు చెప్తుందో అప్పుడు చదవండి. దానికి డే టైము నైట్ టైము అనేది ఏది ఉండదు. చాలామంది చెప్తున్నారు నువ్వు డే టైంలో చదువు బాగా ఎఫెక్టివ్గా ఉంటుందని. ఇంకా కొంతమంది చెప్తారు నువ్వు నైట్ టైంలో చదువు చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. కానీ మనకు మనసు ఏ విధంగా చదవాలనిపిస్తుంది, ఎప్పుడు మనకు చదవాలని కోరిక ఉంటుందో అప్పుడు చదవండి, అదే ఎఫెక్టివ్గా ఉంటుంది. దానికి పర్టికులర్గా టైం అనేది ఉండదు. ప్రతి ఇంట్లో ఒక అబ్దుల్ కలాం, ఒక సచిన్ టెండూల్కర్, వీళ్ళందరూ అనేది ఎవరు ఉండరు. కానీ వాళ్ళలాగా మనం ప్రయత్నం చేస్తే మనం కూడా మనకంటూ ఒక స్థాయిని సంపాదించుకోవచ్చు. ఎప్పుడైతే మీకు మనసు ఉంటుందో చదవాలని అప్పుడు చదవండి. ప్రతి టైం మీకు పర్ఫెక్ట్ టైమే చదవడానికి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై